2024 కేంద్ర బడ్జెట్‌ని ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. నిజంగా కేంద్ర బడ్జెట్ మీద ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా, ఎక్స్‌పర్ట్‌గా ఏం చెప్తారు? కె. నరసింహమూర్తి అంటే ఏం చెప్తారు సార్ మీరు? వికసిత భారత్ అన్న స్లోగన్‌లో 9 యాంగిల్స్‌లో 9 సబ్జెక్ట్స్ తీసుకొని కేంద్ర బడ్జెట్ వచ్చింది. నా కేంద్ర బడ్జెట్ చూడంగానే వచ్చిన ఫస్ట్ ఫీలింగ్ ఏమిటంటే, ఏదో ఆకలిగా ఉన్నవాడు అన్నం ముందుకు వచ్చిన ఆవురావురమని తిన్నట్టుగా ఏం చేయాలి ఈ వికసిత భారత్ 2047 టార్గెట్లో ఏం చేస్తే బాగుంటుంది, మన థర్డ్ టర్మ్ కష్టంగా వచ్చామని చెప్పి వాళ్ళ ఆతృత కనిపించింది. ఎందుకంటే గత 10 బడ్జెట్లుగా జీడిపి గ్రోత్, ఎకనామిక్ గ్రోత్ పొలిటికల్ గా పక్కన పెట్టేసి ప్యూర్ గా ప్రొఫెషనల్ గా చేస్తూ వెళ్ళిపోయారు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో. ఏది దేశానికి మంచిది, జిఎస్టీ తీసుకొచ్చేసారు, జన్ధన్ అన్నారు, తర్వాత ఏదో డిమానిటైజేషన్, వరుసగా 1 by 1 కొట్టేసుకుంటూ వెళ్ళిపోయారు. అవును. సో అక్కడ పొలిటికల్ రామిఫికేషన్స్ ఏముంటాయా, మంచి చెడ, ఏది దేశానికి మంచిది చేశారండి. సో ఆ చేసినప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదని నలుగురు అన్నప్పుడు, అందరూ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు, ఫీలింగ్ వచ్చినప్పుడు జనంలో, ఓకే, మోదీ గారు కూడా పబ్లిక్ గా ఏం చెప్పారంటే, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా, ఇది జీడిపి ఇంత గ్రో అవుతుంది, ఇన్ని రోడ్లు వచ్చాయి, ఇన్ని ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఇంత ఎక్స్పోర్ట్స్ పెరుగుతున్నాయి, ఇంత ప్రొడక్షన్ పెరుగుతుంది ఎకానమీలో, మరి ఉద్యోగాలు లేవే, ఉద్యోగాలు వస్తాయి కదా ఆటోమేటిక్గా అని చెప్పి ఆయన చెప్తూ వచ్చారు. కానీ 12.5 కోట్ల జాబ్స్ క్రియేట్ చేశారు 10 ఏళ్ళలో. కానీ ఆ ఫీలింగ్ జనంలో లేదు. ఎందుకు లేదంటే జీడిపి ఆఫ్టర్ కోవిడ్ 9.1%, 21-22, 22-23 7.6, 23-24 8.2% జీడిపి గ్రోత్. ఇంత గ్రోత్ అయితే పెరిగింది. ఇంత 8.2 సామాన్యం కాదండి. 8.2% గ్రోత్ అంటే M3 అంటే మనీ సర్క్యులేషన్ 2.5 టైమ్స్ పెరుగుతుంది. అంటే 16, 17, 20% మనీ సర్క్యులేషన్ ఎక్కువ అవ్వాలి. బ్యాంకింగ్ రంగ వ్యవస్థ అంత బాగా పెరిగింది, బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టం అయిపోయింది. టుడే ఇటువంటి సిచ్యువేషన్ లో కూడా ప్రజల్లో కన్జంప్షన్ గ్రోత్ 5% వచ్చింది. కన్జంప్షన్ గ్రోత్ అంటే ఏమిటి? 8% జీడిపి గ్రోత్ ఉంటే కన్జంప్షన్ గ్రోత్ కూడా ఉండట్లేదు. అంటే జనంలో డబ్బులు వచ్చి ఖర్చు పెట్టేది కన్జంప్షన్ గ్రోత్ అది తగ్గింది 5.5%. సేవింగ్స్ 11.5 ఉంటుంది, అది 5.5 తగ్గింది. అంటే జనం సేవింగ్స్ చేయట్లేదు, కన్జ్యూమ్ చేయట్లేదు. ఏమవుతుంది మనీ? సో ఇంత జీడిపి గ్రోత్, ఇది పారాడాక్స్ అన్నమాట. ఏమైంది? ఇన్ని 12 లక్షల కోట్ల 12 కోట్ల ఉద్యోగాలు వచ్చినా కూడా ఇవన్నీ ఏమేంటే అనార్గనైజ్ సెక్టార్లు ఎక్కువైంది. అందరూ కాంట్రాక్ట్ లేబర్లని, కాంట్రాక్ట్ ఎంప్లాయ్మెంట్ అని ఈ విధంగా పెరుగుతూ పోవటం వల్ల అక్కడ డ్రాబ్యాక్ ఏమైపోయింది? 10,000 నుంచి 20,000 రూపాయల శాలరీ ఉన్న వాళ్ళు ఎక్కువైపోయారు, అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైపోయింది. సో ఈ అందరూ అఫీషియల్ గా ఆర్గనైజ్ లో జాబ్స్ కనిపించట్లా. సో మీకు అందరూ హ్యాపీగా ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ చూస్తే పాకలు ఉంటాం, రోడ్లు బ్రహ్మాండంగా ఉంటాయి, మీకు ఎక్కడ చూసినా కార్లు బాగా తిరుగుతూ ఉంటాయి, ఎకానమీ ఈ కామర్స్ పెరిగిపోతుంది, అన్నీ బాగుంటాయి. కానీ అసంతృప్తి ఏదో ఉంటుంది. సో దీని బేసిక్ ఏమిటంటే ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ లేదు. ఈ అన్ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ ని అందరినీ ఆర్గనైజ్డ్ ఎంప్లాయ్మెంట్ లోకి మార్చాలి ఒకటి. సో ఈ ప్రొడక్టివిటీ లింక్డ్ స్కీమ్ ఎప్పటి నుంచో నేను చాలా సార్లు చాలా సందర్భాల్లో గత 5-6 ఏళ్ళుగా డిఫరెంట్ పీపుల్ చెప్తున్నా, ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ఉండాలని చెప్పి. సో ఫస్ట్ టైం నాకు చాలా సంతోషం ఏంటంటే, ఎస్టర్డే గవర్నమెంట్ రియలైజ్, ఒక మొత్తం ఈ 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం గా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫోకస్ మార్చుకుని జీడిపి గ్రోత్ తో పాటు ఎంప్లాయ్మెంట్ గ్రోత్ కూడా ఉండాలని చెప్పి ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ తీసుకొచ్చింది. అది చాలా మంచి స్కీమ్ అండి. సో ఈ ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ లో ఏమవుతుందంటే, ఈ అనార్గనైజ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ సెక్టర్ లోకి వస్తారు. అది చాలా ఇంపార్టెంట్ స్కీమ్. ఇక అగ్రికల్చర్కి వచ్చేప్పటికి మనకి ఇవాళ ప్రాబ్లం ఏంటంటే, ఇన్ఫ్లేషన్ మంచి కంట్రోల్ ఉంది, 5%, 4.5, 5.4, అది కోర్ ఇన్ఫ్లేషన్, మనకు వచ్చే రీటైల్ ఇన్ఫ్లేషన్. కానీ అందులో ఉన్న ఫుడ్ ఇన్ఫ్లేషన్ 7.5 ఉంది. ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తినేస్తుంది పబ్లిక్ ని. ఫుడ్ ఇన్ఫ్లేషన్, తినేది ఫుడ్ ఫస్ట్. సో లో శాలరీ ఉంటే వాడు ఫస్ట్ ఫుడ్. అందుకే మీకు సేవింగ్స్ రేట్ పెరగట్లా, వచ్చిందంతా తిండికి అయిపోతుంది. సో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గాలంటే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఎరగాలి. అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెరుగుతాయని కదా దీని స్కీమ్స్ అన్ని వచ్చాయి. మీకు ఆయిల్ సీడ్స్ మిషన్ అని చెప్పి, టెక్నాలజీ మిషన్, ఆయిల్ సీడ్స్ అండ్
ఎందుకంటే ఆయిల్ సీడ్ మనం ఇంపోర్ట్ పల్సెస్. సో మన బేసిక్గా మన ఇండియాలో డ్రాబ్యాక్ ఏంటంటే పంజాబ్ కానివ్వండి, మిగతా రాష్ట్రాల్లో, నార్త్ ఇండియన్ స్టేట్స్లో ఆల్రెడీ వీఆర్ సర్ప్లస్ వీట్ ప్యాడీ రైస్, వీఆర్ సర్ప్లస్, వీఆర్ ఎక్స్పోర్టింగ్, వీ కెన్ ఎక్స్పోర్ట్. వాళ్ళు డైవర్ట్ అవ్వట్లా మిగతా క్రాప్స్కి డైవర్ట్ అవ్వాలి, సీరియల్స్కి డైవర్ట్ అవ్వాలి, ఫ్రూట్స్కి డైవర్ట్ అవ్వాలి, పల్సెస్కి డైవర్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ పంజాబ్ ప్రాబ్లం అదే. సో దేర్ఫోర్ అగ్రికల్చర్ సెక్టార్లో కనుక రిఫార్మ్ తీసుకురాకపోతే మనం అగ్రికల్చర్ ప్రైసెస్ తగ్గించలేము. లాస్ట్ ఇయర్ గ్రోత్ ఇన్ అగ్రికల్చర్ 4.5%. అగ్రికల్చర్ 4.5% గ్రోత్ రావడం చాలా గొప్పండి. అండ్ ఇండస్ట్రీ గ్రోత్ ఈ 7.5%. అండ్ సర్వీసెస్ గ్రోత్ ఈజ్ నియర్లీ 30%. గ్రోత్ ఈజ్ అబౌవ్ 12% ఇండస్ట్రీస్ గ్రోత్. ఇవన్నీ అంటే సర్వీసెస్ గ్రోత్, ఇవన్నీ రావటం వల్ల ఎకానమీ చక్కగా ఇంత గ్రో అయింది. సో దేర్ఫోర్ ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అగ్రికల్చర్ సెక్టార్ మీద నిన్న ఫోకస్ ఉంది, సర్వీసెస్ సెక్టార్ మీద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మీద ఫోకస్ ఉంది, ఎంఎస్ఎంఈ సెక్టార్ మీద ఫోకస్ ఉంది. బ్రాడ్గా చూస్తే ఐ థింక్ నిన్న ఇచ్చిన బడ్జెట్లో రైట్ ట్రాక్ లో ఉందని చెప్పొచ్చు. ఓకే, అది తప్పకుండా చెప్పొచ్చండి. ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించి, ఈపీఎఫ్ఓ కి సంబంధించి ఒకటి నేను బడ్జెట్ లో వచ్చింది, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బేసిక్ గా అంటే ఈ 5 రకాల ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ లో కూడా వీటికి లింక్ ఏమిటంటే ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఎంప్లాయీ తీసుకున్నారు అని ప్రూఫ్ ఏమిటి? ఈపీఎఫ్ఓ ఫస్ట్ టైం గా రిజిస్టర్ అయిన వాళ్ళు, వాళ్ళకి పిఎఫ్ సరిగా కడుతున్నారా లేదా, అది వీళ్ళకి ఇన్సెంటివ్ లింక్ అనమాట. అందుకే మొత్తం ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అన్ని కూడా 5 రకాల స్కీమ్స్ అన్ని కూడా ఈపీఎఫ్ఓ రిజిస్ట్రేషన్ తో లింక్ చేశారు. అన్ని స్కీమ్స్ కూడా. సో దేర్ఫోర్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇవాళ అనార్గనైజ్డ్ గా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఎంప్లాయీస్ ఆర్గనైజ్ సెక్టర్ లో తీసుకొస్తారు. ఆ ఇన్సెంటివ్ తీసుకోవడానికనే తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఎంప్లాయీస్ వీళ్ళు 5,000 ఇస్తున్నారు, కొన్ని 6,000 ఇస్తున్నారు, కొన్ని ఈ విధంగా స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి అది బెనిఫిట్ ఇద్దామని వాళ్ళు తీసుకొద్దామని కూడా వీళ్ళు ఈ స్కీమ్స్ లోకి వస్తారని అనుకుంటారు. టోటల్ బడ్జెట్ చూసుకున్నట్టయితే మిమ్మల్ని ఆకర్షించింది ఏమిటి, మిమ్మల్ని డిసప్పాయింట్ చేసింది ఏంటి అంటే ఏం చెప్తారు సార్? ఆకర్షించింది ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ అండి. అగ్రికల్చర్ లో తీసుకున్న రిఫార్మ్స్, అదేవిధంగా ఎంఎస్ఎంఈకి ఇచ్చే సపోర్టు, అదేవిధంగా మీకు R&Dకి ప్రైవేట్ సెక్టర్ కి ఇచ్చే డబ్బులు కానివ్వండి, దాంతో స్టార్ట్ అయ్యి R&D చేయడం, ఇవి చాలా బాగున్నాయండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సో వీటి మీద నెక్స్ట్ ఇయర్ కూడా 11,11,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పారు. అది కూడా చాలా మంచి స్కీము. ఇవి నాకు నచ్చినవి. నాకు కొంచెంగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఈ క్యాపిటల్ గెయిన్స్ మీద ఇండెక్సేషన్ తీసేయటం అనేది. జనరల్ గా ప్రతి వాళ్ళు కూడా, ఎస్పెషల్ రిటైర్డ్ పీపుల్, చిన్నప్పుడే ఇల్లు కొనుక్కుంటారు, తర్వాత ఇల్లు అమ్ముతారు, ఆ రిటైర్మెంట్ లో అమ్ముతారు క్యాపిటల్ గెయిన్. జనరల్ గా అంటే మీరు ఇల్లు ఎవరు అమ్ముతారండి? యంగ్స్టర్స్ ఎవరు అమ్మరు. అవును. ఈ క్యాపిటల్ గెయిన్స్ లో ఇదివరకు ఇల్లు అమ్మితే ఇండెక్సేషన్ వచ్చేది. అంటే మీరు కొన్నప్పటి నుంచి ఇన్ఫ్లేషన్ రేట్ మీద ఇండెక్సేషన్ వస్తుంది. అది తీసేయటం అనేది రిటైర్ అయిపోయిన పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళకి ఎఫెక్ట్ వస్తుంది. సో సమ్ ఐ ఫీల్ అది చేయకుండా ఉంటే బాగుండేది. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీద ఇండెక్సేషన్ తీసేయడం, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పెంచడం, ఈ రెండు కూడా మంచిది కాదేమో. అది కొంచెం గవర్నమెంట్ మళ్ళీ ఆలోచిస్తే మంచిదని నా ఉద్దేశం.